యూ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ వైసీ శ్రియా వ్లాగ్స్. ఇవాళ నేను చూపించబోయే రెసిపీ అయితే మంచి ట్రెడిషనల్ వేలో తెలంగాణ స్టైల్ చేపల పులుసు చూపించేస్తాను. ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక 2 ఉల్లిపాయలు ఇలా కాల్చుకుందాము. నైఫ్ కానీ ఫోర్క్ కానీ పెట్టి మన స్టవ్ మీద ఫ్లేమ్ మీద పెట్టేసుకొని కాల్చేసుకుందాము. పొట్టంతా మంచిగా కాలి ఊడిపోతుంది. వీటిని కాల్చుకోవడం వల్ల మంచి స్మోకీ ఫ్లేవర్ అనేది యాడ్ అవుతుంది. అలాగే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇలా కాల్చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. అవి చల్లారుతాయి. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దీంట్లోకి మెంతులు 1 స్పూన్, మెంతులు కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు ఫ్రై చేసుకోండి. ఇప్పుడు దీంట్లోకే 2 స్పూన్ల ధనియాలు, అలాగే 1 స్పూన్ జీలకర్ర కూడా వేసి మంచిగా వేయించుకోండి. మెంతులు ఆల్రెడీ ఎర్రగా అయిపోయాయి. ధనియాలు కూడా మంచి వాసన వచ్చే వరకు సిమ్లోనే పెట్టుకొని వేయించుకోండి. ఆ అరోమా అనేది ధనియాలది వస్తుంది కదా, అప్పుడే మీరు ఫ్లేమ్ ఆఫ్ చేసుకోండి. చల్లారిన తర్వాత రోట్లోకి దంచుకుందాము. మిక్సీలో కంటే రోట్లో వేసి దంచుకోండి, చాలా బాగా టేస్టీగా ఉంటుంది. అప్పటికప్పుడు దంచుకొని చేసుకోండి. ఇలాంటి రోల్లో అయితే తొందరగా నలిగిపోతాయి కాబట్టి పౌడర్ కూడా ఒక 5 మినిట్స్లో చేసేసుకోవచ్చు. ఎక్కువ టైం కూడా ఏం పట్టదు. ఇప్పుడు ఇలా మెత్తగా పౌడర్ చేసుకున్నాం కదా, దీన్ని ఒక బౌల్లోకి వేసేసుకుందాము. పులుసు కూరల్లో ఎప్పుడైనా సరే జీలకర్ర మెంతుల పొడి అయితే కంపల్సరీ వేయండి. అది వేస్తే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు ఏవైనా వెజ్ రెసిపీస్ చేసినా కూడా పులుసుతో చేస్తే మాత్రము ఈ పౌడర్ వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఇలా ఒక బౌల్లోకి తీసుకున్న తర్వాత మనం ముందుగా కాల్చి పెట్టుకున్న ఉల్లిపాయలు ఉన్నాయి కదా, అవి కూడా దంచుకుందాము. ఉల్లిపాయలు చల్లారాయి కదా, ఇప్పుడు వీటిని పొట్టు తీసేసుకుందాము ఒక చిన్న నైఫ్ తోని. ఇవి జారిపోతుంటాయి ఎందుకంటే ఇవి ఆల్రెడీ మనం ఫ్లేమ్ మీద హీట్ చేసుకున్నాం కదా, సో కొంచెం జారుతున్నట్టు అవుతుంది దంచుతుంటే. కాబట్టి కొంచెం స్లోగా దీన్ని మంచి పేస్ట్ లాగా చేసేసుకోండి. నేనైతే ఎక్కువ పేస్ట్ లాగా చెయ్యను. నాకు కొంచెం కచ్చాపచ్చాలాగా ఆ ఉల్లిపాయలు అనేవి తింటుంటే కొంచెం అలా గ్రేవీలో కనిపిస్తేనే నాకు నచ్చుతుంది. అందుకని నేను మరీ స్మూత్ పేస్ట్ అయితే చెయ్యను. ఇప్పుడు ఇలా మంచిగా పేస్ట్ లాగా దంచుకోండి. ఈ రెసిపీకి అయితే మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే యూజ్ చేయము. ఓన్లీ వెల్లుల్లిపాయలు కూడా, ఉల్లిపాయలు దంచిన తర్వాత నేను వెల్లుల్లిపాయలు కూడా పేస్ట్ చేసి పెట్టేసుకుంటాను. ఒక 10 నుంచి 12 వరకు పాయలు పొట్టు తీసి పెట్టేసుకోండి. ఈ గ్యాప్లో చూస్తున్నారు కదా, ఉల్లిపాయలు మంచిగా ఇలా పేస్ట్ చేసేసుకోండి. మనం రోట్లో దంచుకుంటే ఎందుకో కానీ చాలా టేస్ట్ వచ్చేస్తాయి. పచ్చళ్ళు అయినా సరే, ఏవైనా సరే. అదే మిక్సీలో ఎందుకు అంత టేస్టీగా రావో నాకు కూడా తెలీదు. ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న ఉల్లిపాయలు ఉంది కదా, పేస్ట్ అంతా ఒక బౌల్లోకి వేసేసుకుందాము. ఇప్పుడు ఇదే రోట్లోకి మనం వెల్లుల్లిపాయలు పొట్టు తీసి పెట్టుకున్నాం కదా, ఇవన్నీ కూడా వేసి పేస్ట్ చేసేసుకుందాము. ఉల్లిపాయలతో పాటు వేయకండి, ఎందుకంటే జారిపోతున్నట్టు ఉంటాయి కదా, ఇవి పేస్ట్ లాగా అవడానికి ఎక్కువ టైం పడుతుంది. కాబట్టి ఉల్లిపాయలు ఫస్ట్ పేస్ట్ లాగా చేసుకున్న తర్వాత వెల్లుల్లిపాయలు 1 నిమిషం కూడా పట్టదు, వెంటనే అలా దంచితే సరిపోతుంది. ఇప్పుడు దీన్ని కూడా ఉల్లిపాయలు దాంట్లోకి వేసేసుకుందాము. అంతే అండి, ఇవి 2 చేసుకున్న తర్వాత ప్రాసెస్ అయితే చాలా సింపుల్. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఉల్లిపాయలు పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా, అవి వేసేసుకుందాము. పులుసు కూరల్లోకి ఆయిల్ కూడా ఎక్కువే పడుతుంది కాబట్టి చేపల పులుసులో నూనె ఎక్కువ వేసుకోండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది అప్పుడే. ఇప్పుడు కొంచెం ఉల్లిపాయలు ఫ్రై అయ్యాయి కదా, దీంట్లోకే 1 స్పూన్ పసుపు కూడా వేసి కలిపేసుకోండి. ఇప్పుడు దీంట్లోకే మన టేస్ట్కి సరిపడా కారం అలాగే ఉప్పు కూడా వేసుకొని పచ్చివాసన పోయే వరకు కలిపేసుకోండి. పులుసు కూరలకి ఉప్పు, కారం, నూనె ఎక్కువే పడుతుంది, ఈ 3 కూడా. అప్పుడే కర్రీ అనేది మంచి టేస్టీగా ఉంటుంది. మంచిగా వేసుకోండి. కారం ఉప్పు తక్కువైతే నీసు వాసన వస్తుంది కాబట్టి ఉప్పు కారం అనేది మంచిగా సరిపోయేలా చూసుకోండి. ఇప్పుడు దీంట్లోకే మనం ముందుగా నీట్గా వాష్ చేసి పెట్టుకున్న చేపలు ఉన్నాయి కదా, ఇవన్నీ నీట్గా వేసేసుకోండి. ఇలా నూనెలో వేసుకుంటే ఉప్పు కారం అనేది మంచిగా ముక్కలకి పడుతుంది.
ఒక సైడ్ వేసుకున్న తర్వాత దీన్ని మెల్లగా ఫ్లిప్ చేసేసుకుందాము. చేప ముక్కలు ఏం విరిగిపోవు. నేను ఎప్పుడు కూడా ఈ ప్రాసెస్‌లోనే ఫాలో అవుతాను కాబట్టి అసలు నాకైతే ఎప్పుడు ఏం విరిగినట్టయితే అవ్వవు. స్లోగా తిప్పుకోండి. ఒక సైడ్ నూనె అంతా పట్టింది కదా! ఇప్పుడు ఇంకొక సైడ్‌కి కూడా ఉప్పు, కారం, నూనె పట్టేలాగా మంచిగా నీట్‌గా ఒకసారి అన్నీ కలిపేసుకొని పెట్టేసుకోండి. ఇప్పుడు దీంట్లోకే మనం చింతపండు రసం తీసి పెట్టుకున్నాం కదా! దాన్ని వేసేసుకుందాము. మీకు థిక్‌నెస్ ఎంత కావాలో ఆ క్వాంటిటీ ప్రకారం మీరు పులుసుని వేసేసుకోండి. ఎక్కువ పల్చగా కావాలంటే వాటర్ అనేవి ఇంకొంచెం ఎక్కువ వేసుకోండి. ఇప్పుడు పులుసు మరిగించుకుందాము. చేపలు తొందరగానే ఉడుకుతాయి. ఎక్కువ టైం పట్టదు కాబట్టి వాటర్ అనేవి మీరు మరీ ఎక్కువగా వేసుకోవద్దు. అప్పుడు పులుసు చిక్కబడడానికి చాలా టైం పడతది కాబట్టి ముక్కలనేవి విరిగిపోతాయి. కాబట్టి పులుసు అనేది కొంచెం చిక్కగానే ఉండేటట్టు చూసుకోండి. మూత పెట్టుకొని ఇవి కొంచెం సేపు ఉడికించుకుందాము. ఇలా వేడయింది కదా పులుసు. జస్ట్ ఒక్కసారి అలా గంటతోని మధ్యలో ఇలా అనేసేయండి అంతే. ఎక్కువ సార్లు కలపకండి. ఇప్పుడు మళ్ళీ ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టి ఉడికించుకుందాము. పులుసు కొంచెం చిక్కబడింది కదా! ఇప్పుడు దీంట్లోకి మనం ముందుగా దంచి పెట్టుకున్నాం కదా మసాలాని, ఆ పౌడర్ వేసేసుకుందాము. ఇది మొత్తం కలిపి ఒక 2 ½ స్పూన్స్ అలా ఉంటది అంతే. నేను మొత్తం వేసేసుకుంటున్నాను. మెంతులు మరీ ఎక్కువ వేయొద్దు. చేదొచ్చేస్తది కర్రీ. కాబట్టి 1 గాని, హాఫ్ స్పూన్ గాని వేసుకోండి. మీరు చేసే క్వాంటిటీని బట్టి చూసి వేసుకోండి. మసాలా పొడి వేసిన తర్వాత దీన్నంతా ఒకసారి ఇలా గిన్నెని కదిలిచ్చండి. ఈవెన్‌గా మిక్స్ అవుతది. చేపలు ఆల్రెడీ ఉడికినాయి కాబట్టి ఒక 50% ఎక్కువ సార్లు గంట పెట్టకండి. ఎందుకంటే అవి విరిగిపోతాయి. నూనంతా ఇలా పైకి తేలాలి. అప్పుడే మన కర్రీ అనేది మంచిగా కుక్ అయినట్టు. కొత్త వాళ్ళు ఎవరైనా నా ఛానల్‌ని చూస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనున్న బెల్ ఐకాన్‌ని ప్రెస్ చేస్తే మీకు నా నోటిఫికేషన్స్ వస్తాయి. మనం ముందుగా మసాలా చేసి పెట్టుకున్నాం గదా! అది వేసిన తర్వాత పులుసు ఉడుకుతూ ఉంటే ఇల్లంతా మంచి స్మెల్ ఒస్తది. పక్కింటికి గూడా స్మెల్ రావాల్సిందే. అంత టేస్టీగా అలాగే స్మెల్‌తోనే తెలిసిపోతది మనకి కర్రీ టేస్ట్ అనేది ఎలా ఉంటదో. ఆయిల్ అంతా ఇలా పైకొచ్చిన తర్వాత కొత్తిమీర గూడా వేసేసుకుందాము. ఒక 2 నిమిషాల పాటు ఉంచితే సరిపోతుంది. పులుసు వేడిగా ఉంది కాబట్టి కొంచెం పల్చగా కనిపిస్తుంది. ఇది చల్లారిన తర్వాత చిక్కగా అయిపోతది. నైట్‌కైతే ఇంకా చాలా టేస్టీగా ఉంటది కర్రీ. నెక్స్ట్ డేకైతే గూడా ఇంకా నెక్స్ట్ లెవెల్ ఉంటది. నేను హాఫ్ క్వాంటిటీ పులుసు, హాఫ్ క్వాంటిటీ ఫ్రై పీసెస్ చేశాను. ఫ్రై పీసెస్ రెసిపీ కూడా నేను నా ఛానెల్‌లో షార్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను. చూస్తున్నారు గదా! కర్రీ ఎలా చిక్కగా ఉందో. ఇది చల్లారిన తర్వాత ఇంకా చిక్కగా అవుతది. నేను అది కూడా మీకు వీడియో ఎండింగ్‌లో పోస్ట్ చేస్తాను. ఎంత చిక్కగా అయిందో నైట్ వరకు. మా ఇంట్లో ఎప్పుడు చేపలు తెచ్చినా గూడా మా నానమ్మనే వంట చేస్తుండే. మేము అలా కిచెన్‌లో పక్కన నించొని వాళ్ళు చేసేదంతా చూస్తుండే. అవన్నీ ఒక డిఫరెంట్ ఎక్స్‌పీరియన్స్. అప్పటి మెమోరీస్ అనేవి ఇంకా మ్యారేజ్ తర్వాత లైఫ్ అనేది చాలా చేంజ్ అయిపోతుంది ప్రతి ఒక్కరికి. లైవ్ ఫిష్ అయితే చాలా టేస్టీగా ఉంటది. మార్నింగ్ మేము తినేసాము. సో, ఇది నైట్ వీడియో చూపిస్తున్నాను మీకు. పులుసు చూసారు గదా! ఎంత చిక్కగా అయిందో. చల్లారిన తర్వాత చిక్కగా అవుతది. కాబట్టి కొంచెం పల్చగా ఉన్నప్పుడే మీరు ఫ్లేమ్ అనేది ఆఫ్ చేసేసుకోండి. పులుపు గరిటె ఉంటది గదా! అలాంటిది యూజ్ చేయండి వడ్డించుకోవడానికి. థాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్